పడుకోండి, రిలాక్స్. అన్నయ్య బాగున్నావా అన్నయ్య? నీకేం కాదన్నయ్య, దిగులు పడకు. నిన్ను కాపాడినప్పుడు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. ఇవేం మాటలమ్మా? బాబుని చూడన్నయ్య, మావయ్యని చూడు. మావయ్య, మావయ్యకి నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటి? సింహాచలం. నీ పేరే పెట్టుకున్నానని చెప్పు. నీ పేరే పెట్టుకున్నాను మావయ్య అని చెప్పు. నీ పేరే మావయ్య అను. వెళ్దామా? మావయ్యకి టాటా చెప్పు. వెళ్ళొస్తానన్నయ్య. ఇలా చూడు, నువ్వేం దిగులు పడమాక. నీ వెనక మేమంతా ఉన్నాం, అర్థమైందా? నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అమ్మోరికి మొక్కుని వచ్చాను. నువ్వు ఇంటికి వచ్చి రాగానే ఆ అమ్మోరికి మేకపోతుని బలిచ్చి అందరం ఎంచక్కా పండగ చేసుకుందాం. నువ్వేం దిగులు పడమాక, సరేనా అయ్యా? ఏం దిగులు పడవు సింహం, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. జాగ్రత్త అయ్యా, నేను వెళ్ళరా. ఈ జనాన్ని మొత్తంగా తాకట్టు పెట్టేయాలనుకున్నావు కదా? ఆ బిడ్డని తల్లిని చంపడానికి కూడా రెడీ అయ్యావుగా నీ స్వార్థం కోసం. అది తెలియకుండా బిడ్డకి నీ పేరు పెట్టింది. ఎంత అమాయకులు కదా. మేమందరం అమాయకులమేరా, ఈజీగా మోసపోతాం. కానీ మాలాంటి పేదవాళ్ళని మళ్ళీ మళ్ళీ మోసం చేసి బతికే బతుకుందే, అది అన్నిటికంటే నీచమైందిరా. నువ్వు చేసిన పని నిన్నెక్కడికి తీసుకొచ్చిందో చూసావా? ప్రభావతి ఎక్కడుంది? అంత జరిగాక నీతో ఎందుకుంటుంది? లేడీస్ హాస్టల్లో ఉంటుంది. సండే ఫ్రీగా ఉంచుకో, అరకు వెళ్దాం. చెల్లెమ్మా ఒక 5 నిమిషాలు బయట ఉంటావా? ఎవరు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ఎవరు మీరు? ఏం కావాలి? ఒకే ఒక నిమిషం సార్, మాట్లాడండి. ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నాడు? ప్రశాంతంగా కూర్చోండి. ఎవరయ్యా? ఎవరు మీరు? సెక్యూరిటీ ఏం కావాలి నీకు? లేవండి, ఇప్పుడు లేవండి సార్. అయ్యా రండి. నీళ్లున్నాయా? అదేం అక్కర్లేదు, గీసే గీసే.
వీడి పేరేంటి? ఏం కృష్ణ? చిన్ని కృష్ణ బావా. చూడమ్మా చిన్ని కృష్ణ, ఇకపైన ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించావనుకో కృష్ణ మాత్రమే ఉంటాడు, చిన్నిగాడు ఉండడు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, ఇంటికి రా. दीदी वो आ गया. ఎందుకు వచ్చావు? మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఆ రోజు తెలియక ప్రేమించాను, ఇప్పుడు ఇంకేం లేదు. నేను అది చెప్పడానికి వచ్చానండి. నేనెంతటి తప్పుడు బతికానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అయినా నన్ను బెయిల్లో తీసుకొచ్చారు, థ్యాంక్స్ అండి. నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు, అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి. మీకు వీలైతే ఏరియా వైపు రండి, నేనుంటాను, చెల్లుంటుంది, అలాగే నా ఫ్రెండ్ వాసు, జనమంతా ఉంటారు. నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, సంతోషంగా ఉండండి, ఉంటాను. మీరు అనండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఇప్పిస్తాను అన్నగారు. రా రా వాసు, కూర్చో. నమస్తే అన్నగారు. నన్నెందుకు మనుషుల్ని పెట్టి కొట్టించారు? అయ్యయ్యో, నేనెవరిని పంపించి నేను కొట్టమని లేదయ్యా. నీకు ఇలా జరిగిందని తెలియగానే నేనే వచ్చి చూద్దాం అనుకున్నా. ఎప్పుడు? మీ ముందే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను, మొహం మీద గాయాలేంటని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఏంటన్నగారు? థ్యాంక్స్. మీరు ఆశపట్టట్టుగానే ఆ పాత సింహం చచ్చాడు. ఇప్పుడున్నది వేరే. మీరెలాగూ నన్ను ఊరికే వదలబోయేది లేదు, అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు. వెళ్దామా వాసు? ఉంటానన్నగారు.